స్వదేశానికి తిరిగి వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రవాస భారతీయులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఇక భారత్లో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా నిలిచిందని గత 9 ఏళ్లలో $47 బిలియన్ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన అన్ని సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని వివరించారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో భారత జాగృతి ఆధ్వర్యంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో కవిత పాల్గొన్నారు. ప్రవాసీ తెలంగాణీల నివాసాల్లో బోనాలను అలంకరించుకుని స్థానిక దేవాలయానికి భారత జాగృతి కార్యకర్తలతో కలిసి కవిత చేరుకున్నారు. అక్కడ బోనాలను సమర్పించిన తర్వాత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో 2 ఐటీ ఉద్యోగాలు ఉంటే అందులో ఒకటి తెలంగాణలోనే ఉంటుందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డ నాటికి ఐటీ పరిశ్రమలో తెలంగాణలో 3.5 లక్షల ఉద్యోగాలు ఉంటే ఇప్పుడు 9.5 లక్షలకు పైగా ఉన్నాయని కూడా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సంపదను పెంచి పేదలకు పంచిపెడుతున్నారన్నారు. ఇక జిఎస్టిపిలో జాతీయ సగటు కంటే తెలంగాణ ఎక్కువ నమోదు చేసిందని కూడా చెప్పారు.